మావయ్య చూశారు కదా, మా నాన్న ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి. బామ్మ, కనీసం మీరైనా తీసుకోండి. నీ పెళ్ళాం ఓడిపోతుందని ముందు నుంచి మనం అనుకున్నదే కదరా. ఆ గెలిచిన ఆయన మనకి తెలిసిన ఆయన, కావలసిన ఆయన. కనీసం అందుకైనా సంతోషించు. తీసుకో. సారీ తులసి, నువ్వు తట్టా పుట్ట సర్దుకునే టైం వచ్చేసింది. మనసులో బాధగానే ఉంటుంది కానీ ఇదిగో కనీసం నోరైనా తీపి చేసుకో. నీలిమా తీసుకో. అమ్మా, ఇప్పుడు మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలా అమ్మా? అంతేగా. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడాల్సిందే. మరి మనం ఎటెళ్తాం? ఎక్కడుంటాం? మనతో పాటు ఫ్రెండ్ కూడా వస్తాడా? చెప్పమ్మా. లేదు ఖుషి, మనం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం, సరేనా? పాపం, మీరు చేసిన ఛాలెంజ్ మర్చిపోయినట్టుంది సిద్ధు. కొంచెం గుర్తు చెయ్యి. నేను ఏం మర్చిపోలేదు. అత్తయ్య గెలుస్తుంది, నన్ను గెలిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అత్తయ్య ఓడిపోతారని చెప్తున్నాయి కదా తులసి. ఎగ్జిట్ పోల్స్ వేరు, ఎగ్జాక్ట్ పోల్స్ వేరు. అందరికీ మంచి చేయాలనుకున్న మా అమ్మని ప్రజలు మా అమ్మని గెలిపించుకుంటారనే నమ్మకం నాకుంది. నమ్మకం అనేది అందరికీ ఉంటుంది సిద్ధు, కానీ అదృష్టం కొందరికే ఉంటుంది. దురదృష్టమంతా నాదే తులసి. అత్తయ్య, మీరు బాధపడకండి. మనం న్యాయంగా పోరాడాం, ధర్మం వైపు నిలబడ్డాం. అంతా మంచి జరుగుతుంది. 2 రోజులు ఇలాగే సంబరపడుతూ ఉంటావు, తర్వాత ఎలాగో ఏడుపే కదా నీకు. క్యాంపెయిన్ అది ఇది అంటూ మా కుటుంబ గౌరవాన్ని రోడ్డుకీడ్చినందుకు నిన్ను మామూలుగా సాగనంపాం.